వైఎస్ జగన్ కి వైసీపీకి పొలిటికల్ హాలిడే ప్రకటించడం అదొకటే పరిష్కారం. పొలిటికల్ హాలిడే ప్రకటించడం అంటే ఇక్కడి నుంచి తీసుకెళ్లి తన్ని తగలేయటం. వారిని నా కోరిక ఏంటంటే ప్రతిపక్షంలో కూడా ఉండకూడదు, అంత బలమైన మెజారిటీ ఇవ్వండి ఒక్కొక్కరికి. ప్రతిపక్షానికి కూడా అర్హత లేదు వాళ్ళకి. మన కపిలేశ్వరం, కోరుమిల్లి, తాతపూడి, కేదార్లంక ఇసుక రీచ్లు, ఈ 4 రీచ్ల నుండి నెలకి ఇక్కడ యువతకి మీకు ఫీజు రీఎంబర్స్మెంట్లు రాలా, రైతుకు గిట్టుబాటు ధర రాలా, బీసీలకి 30 పథకాలు తీసేశారు, ఎస్సీ విద్యార్థులకు సంబంధించి 27 పథకాలు తీసేశారు. మనకి సరిగ్గా ఇందాక చెప్తున్నారు విద్యా దీవెన సరిగ్గా అందించలేదు. కానీ మన 5 రీచ్ల నుంచి కపిలేశ్వరం, కోరుమిల్లి, తాతపూడి, కేదార్లంక ఈ 4 రీచ్ల నుంచి జగన్కి 10 కోట్ల రూపాయలు ప్రతి నెల వెళ్ళిపోయింది. మీకేమో ఖర్చు పెట్టాక డబ్బులు లేవు, జగన్కి ఏమో నెలకి 10 కోట్లు మన 4 రీచ్ల నుంచే. మళ్ళీ అదే డబ్బుతో మీ ఓట్లు కొంటా ఉన్నారు. నిన్న విడుదల చేసిన దాంట్లో నేను పోరాటం మొదలుపెట్టిందే భవన నిర్మాణ కార్మికులు, మాకు ఇసుక దొరకట్లేదు, మేము కుటుంబాలు చచ్చిపోతున్నాయి, 40 మంది చనిపోతే రోడ్ల మీదకి వచ్చాం వైజాగ్లో. వారి కోసం అందరి సామాన్యులందరికీ అందుబాటులో ఉండేలాగా ఇసుక విధానాన్ని తీసుకొచ్చాం మేనిఫెస్టోలో. దాని ద్వారా ఉచిత ఇసుక ఏర్పాటు విధానాన్ని అమలు చేస్తాం.